ఈరోజు అగ్రదేశం కావాలని ఒక ఆస్పిరేషన్గా ముందుకు పోతున్నాం. అది కూడా సాధ్యం. ఇది సాధ్యమైనప్పుడు మన దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ ముందుకు పోయి సామాజిక వ్యవస్థకి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. పీయూష్ కూడా చెప్పాడు, సిఎస్ఆర్ ఫండింగ్ ఎట్ వస్తుంది, స్ట్రక్చర్ ఎట్ చేస్తాం, అవన్నీ కూడా డీటెయిల్స్ మీకు ఇచ్చారు. ఈ రోజు నుంచి మొబిలైజేషన్ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. అందరినీ మొబిలైజ్ చేస్తూనే ఎక్కడికక్కడ ఒక బాధ్యత తీసుకొని క్యాంపెయిన్ కూడా చేద్దాం. స్ఫూర్తిదాయకమైన క్యాంపెయిన్. సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున మనం పెట్టడం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సక్సెస్ స్టోరీస్, అదే వారికి ఎక్కడికక్కడ సక్సెస్ స్టోరీస్ కాకుండా టెస్టిమోనియల్, వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలిగాం, ప్రతి ఒక్కరిలో ఏ విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగామో మన కానీ పెంచగలిగితే అది పెద్ద ఇది వస్తుంది, ఒక గొప్ప శక్తి. గవర్నమెంట్ స్కూల్స్ చదివాం, అదే పబ్లిక్ మనీతోనే మనం పైకి వచ్చాం. ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకుపోవాల్సిందని కోరుకుంటూ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే మీరు మాట్లాడే స్పీచెస్ లో కానీ బాగా చేసిన వాళ్ళని అభినందించడం. ఇటీవల నేను ఒకసారి మీటింగ్ కూడా పెట్టాను. మీటింగ్ పెట్టినప్పుడు అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవన్నీ వేరే వాళ్ళు చేయడానికి ఏ విధంగా ఒక మోడల్గా ఉండాలి అవన్నీ చేయడం కోసం ముందుకు పోతానని తెలియజేసుకుంటూ మరొకసారి అందరినీ ఇంతవరకు బాగా చేసిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది 5 కోట్ల ప్రజల తరఫున. అదే ఇప్పటి వరకు ప్లానింగ్ ప్రాసెస్ లో ఈ బూత్ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ అడ్వాంటేజ్ తీసుకోలేము కదా సార్, ఆపర్చునిటీస్ గ్రోత్. కానీ ఇప్పుడు దీంట్లో మా ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నప్పుడు పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ సార్. రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు మేము చెప్పేదాంట్లో కూడాను దే ఆర్ కమింగ్ విత్ దేర్ నీడ్స్ పెట్టుకుని ఆ పేర్లన్నీ కూడా ఐడెంటిఫై చేశాక వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నా సార్. ఒక 1 వీక్ 10 days